నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. హరిత విప్లవం కారణంగా మారిన వ్యవసాయ తీరు, రసాయనాల సాగులో పెరుగుతున్న పెట్టుబడులకు రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వ్యవసాయాన్ని వ్యాపారం చేసి అధిక దిగుబడులే లక్ష్యంగా సాగు చేస్తున్న వాణిజ్య పంటల వల్ల నష్టాల పాలవుతున్నారు రైతులు. ఈ క్రమంలో ఆరోగ్యకర పంటలు పండించాలన్నా, ఆర్థికంగా రైతు బలపడాలన్నా ప్రకృతి వ్యవసాయమే ఇప్పుడున్న ఏకైక మార్గం. ఆ విధంగానే కరీంనగర్ జిల్లా గ్రామాల్లో ఆహార భద్రతతో పాటు రైతులకు ఆర్థిక భద్రత కల్పించడానికి నాబార్డ్ సహకారంతో జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ రైతులకు ప్రకృతి విధానంలో పందిరి పంటల సాగుపై ప్రత్యేక శిక్షణలు ఇస్తోంది. నీటి ఎద్దడి ఉండే ప్రాంతాల్లో సైతం రసాయనాలు లేని సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగుపై నేలతల్లి ప్రత్యేక కథనం. వ్యవసాయంలో రైతులు ఆర్థికంగా బలపడడానికి, అలాగే నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రకృతి విధానంలో పుష్కలమైన పంటలు పండించే విధంగా రైతులకు సబ్సిడీలు, శిక్షణ కార్యక్రమాలను ఇస్తోంది. జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్, నాబార్డు సహకారంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు కలిగే పందిరి కూరగాయల సాగులో రైతులకు ప్రోత్సాహం ఇస్తోంది. నాబార్డ్ ఆలోచనలో ఎప్పుడూ మన రూరల్ డెవలప్మెంట్ వేరే అగ్రికల్చర్ డెవలప్మెంట్లోన బ్యాక్ బోన్ రియల్లీ ఫార్మర్ ఉంటారు. మనం నాబార్డ్ కంట్రిబ్యూట్ చేయండి, ఎన్జిఓ కంట్రిబ్యూట్ చేయండి, స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూట్ చేస్తే కూడా అల్టిమేట్గా ఫార్మర్ ఓన్ చేసి ఆ ప్రాజెక్ట్ని, ఆ ప్రపోజల్ని లేకపోతే నా యాక్టివిటీని అడాప్ట్ చేస్తే సక్సెస్ఫుల్గా ఏదైనా అభివృద్ధి పడుతుంది. సో అల్టిమేట్గా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లోన మంచి బెనిఫిషరీస్, సో ఈ 50 బెనిఫిషరీస్ మంచిగా చేస్తున్నారు. సో రియల్లీ ఇది ఎగ్జాంపుల్ అవుతుంది మన నేబరింగ్ విలేజెస్కి, మన నేబరింగ్ మండలాలకి, నేబరింగ్ డిస్ట్రిక్ట్స్కి. సో ఇది ప్రమోషనల్ లాగా రైతులు ఓన్ చేసుకొని అంటే రైతులు ఇప్పుడు 50 మందికి ప్రమోట్ చేయగలిసాము బడ్జెట్, యాజ్ పర్ ది బడ్జెట్ బట్టి. అది ఎగ్జాంపుల్ కింద లీడ్ అవుతుంది. అండ్ రియల్లీ ఇక్కడ మన బోలన్పల్లిలో 25 మంది మంచిగా చేశారు. అది ఇంపాక్ట్ కంప్లీట్గా ఫిజికల్గా కనిపిస్తుంది. సో ఇది సక్సెస్ స్టోరీస్ కింద తీసుకొని దగ్గరున్న విలేజెస్ కూడా అడాప్ట్ చేస్తారనుకొని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మోస్ట్లీ టు వాట్ ఎవర్ ఎక్స్టెండ్ నాబార్డ్ ఎంతవరకు అవుతే మేము దీన్ని ఈ ప్రపోజల్ని, ఈ ప్రాజెక్ట్ని కూడా ఎక్స్టెండ్ చేయాలని చూస్తాము. అది కాకుండా అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే రైతు కరెక్ట్ ఏ టెక్నాలజీని అడాప్ట్ చేసిన తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేశారనుకోండి, తప్పకుండా దాన్ని సక్సెస్ఫుల్గా తన ఈవెన్ వాట్ ఎవర్ మన గవర్నమెంట్, మన నాబార్డు ఆలోచన ఇన్కమ్ జనరేషన్, రెడ్యూసింగ్ ది ఇన్పుట్స్ తగ్గించాలనుకొని, ఇన్పుట్ కాస్ట్ తగ్గించాలనుకొని, ఇవన్నీ ఆలోచనకి మెయిన్ అల్టిమేట్గా ఫార్మరు అడాప్ట్ చేస్తే సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ గ్రామంలోన మన బొల్లన్పల్లిలోన 25 ఫార్మర్సు, మరియు సుందరగిరిలో 25 ఫార్మర్సు. సో టోటల్గా ఒక 50 ఫార్మర్స్కి ఒక 20 గుంటాస్ లెక్కలోన కల్టివేషన్ కోసం పెండా స్ట్రక్చర్స్ సపోర్టింగ్. దాంట్లోనే అరౌండ్ ప్రాజెక్ట్ కాస్ట్ మాకు నిర్ణయం ఏంటంటే 27 lakhs అరౌండ్ ప్రాజెక్ట్ కాస్ట్లోన 50% ఫార్మర్స్ కంట్రిబ్యూట్ చేయాలి, అలాగే 50% నాబార్డ్ గ్రాంట్ కింద ఇస్తుంది. అది కాకంటే దీంట్లో ఇంకో ఇన్వాల్వ్మెంట్ ఏం చేశారంటే, బికాస్ ప్రొడక్షన్ అయిన తర్వాత మార్కెటింగ్ కూడాను సపోర్ట్ చేయాలి. సో దానివల్ల మేము ఎన్జిఓ సంపత్ అప్రోచ్ చేయాలి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తోటి. సో మార్కెటింగ్కి ట్రేస్ ప్రొవైడ్ చేస్తుండగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేసింది, సబ్సిడైజ్. సో మేము ఇక్కడ దగ్గర 1 is ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తున్నాము, వాటర్ కన్జర్వేషన్ తోటి సహా ప్రొడక్షన్ ఇంక్రీజ్, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది.
తక్కువ నీటి లభ్యత గల ప్రాంతాల్లో నీటి సంరక్షణ చాలా అవసరం. ఆ విధంగానే ఆధునిక పద్ధతిలో నీటి వినియోగాన్ని తగ్గించుకుంటూ సేంద్రియ విధానంలో కూరగాయలతో పాటు పందిరి పంటల సాగులో శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అంటున్నారు సుందరగిరి గ్రామానికి చెందిన ఫుడ్ ప్రొడక్షన్ కంపెనీ ఎండి తిరుపతి. దాదాపుగా 200 మంది వరకు సభ్యత్వం తీసుకున్నారు. మేము మెయిన్గా ఏంటిదనంటే మాది కరీంనగర్ జిల్లా చిరుమూడి మండల్ సుందరగిరి గ్రామం. మా మండల్ కరీంనగర్ డిస్టిక్లోనే బాగా వాటర్ సోర్స్ అంటే డ్రాట్ ఏరియా, చాలా నీటి వసతి చాలా తక్కువ ఉండేటువంటి ప్రాంతం. మా ప్రాంతంలో ఇక మునుపు మొక్కజొన్న, వరి లాంటి పంటలే సాగు చేసే విధానం ఉండే. దాని తర్వాత నాబార్డు వారు మా ఊరిని సెలెక్ట్ చేసుకొని జన వికాస వారి ఆధ్వర్యంలో మా ఊరును తీసుకోవడం జరిగింది. ఇందులో ఒక 50 మందిని ఫార్మింగ్ అంటే ఫెండాల్స్ కల్టివేషన్ సాగు పద్ధతి చేయడం ద్వారా కూరగాయల సాగు, మెయిన్గా తీగజాతి కూరగాయల సాగు పద్ధతి చేయడం మూలాన చాలా తక్కువ నీటి వసతితోని తక్కువ ప్లేస్లో ఎక్కువ లాభం రావడం జరుగుతుంది. రైతులకు అది ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. మాకు ఎప్పటికప్పుడు ఎలా చేయాలి అంటే సెమీ ఆర్గానిక్ పద్ధతి చేసి అట్లనే ఆర్గానిక్ అంటే సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు పోయే విధంగా మాకు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇవ్వడం, మాకు రైతులకు అవగాహన కల్పించే దానికి ఎక్స్పోర్టర్ విజిటర్ అంటే ఎక్కడెక్కడ ప్రముఖంగా ప్రదేశాలు ఉన్నాయో అంటే ఎక్కడెక్కడ ఆర్గానిక్ సేంద్రియ పద్ధతి ద్వారా పంటలు పండిస్తారో అక్కడికి తీసుకెళ్ళి అవగాహన కల్పించడం, దాన్ని తీసుకొచ్చి ఊర్లో మాతోని చేయించడం మూలాన మాకు సుత ఆదాయం బాగా వస్తుంది. ఇట్లాంటి వారు ఎందుకో కానీ మా కరువు నేలపై ఇలాంటి సహాయ సహకారాలు అందించినటువంటి నాబార్డు వారికి, దానికి తోడ్పాటును అందించి మమ్మల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి జన వికాస రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారికి హృదయపూర్వక మా గ్రామాన మా రైతుల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రసాయనాలు పంట పొలాలకు కాకుండా రైతుల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావాలను చూపెడుతున్నాయి. పంట దిగుబడులు కూడా ఆశించిన స్థాయిలో రావు. ఫలితం పెట్టుబడులు పెరిగి రైతులు నష్టాలు చూడాల్సి వస్తోంది. అలాంటి నష్టాల నుండి రైతుల్ని లాభాల వైపు నడిపించడానికి జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ రైతులకు ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇస్తూ వాణిజ్య పంటలు కాకుండా లాభదాయకమైన పందిరి పంటల సాగుని ప్రోత్సహిస్తుందని జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ నిర్వాహకులు సంపత్ కుమార్ అంటున్నారు. జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ 2010 సంవత్సరం నుంచి మనము ప్రజలతో అవినాభావ సంబంధాలను ఏర్పరచుకోవడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా రైతులకు ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలను, వాళ్ళకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, 12 రూపాయలు 330 రూపాయల ఇన్సూరెన్స్ స్కీమ్లను వాళ్ళ అకౌంట్ లేని వారికి అకౌంట్ తీయించడం కూడా మనము చేయించడం జరిగింది. దాని తర్వాత మనము ఇంకా సేంద్రియ కూరగాయల సాగు విధానము, ఎంఈడిపి కార్యక్రమాలు, ఎస్హెచ్జి మహిళలకు దాదాపు ఒక 1000 నుంచి 1500 మందికి టైలరింగ్ మీద, బ్యూటీషియన్ మీద, మనము నర్సరీ రైజింగ్ మీద కూడా నాబార్డు ద్వారా శిక్షణ కార్యక్రమాలను ఇప్పించడం జరిగింది. పంటల్లో ఆశించే పురుగులను సేంద్రియ పద్ధతుల విధానాల్లో ఏ విధంగా వాటిని మనము సాగు చేయాలనే సాగు విధానాలను గురించి కూడా మనము వారికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ప్లస్ వారితో పాటు ఈ బ్యూటీషియన్, విస్తారాకుల ట్రైనింగు, ప్లస్ మన ఎల్ఈడిపి లైవ్లీహుడ్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా కూడా మేము ఈ గ్రామాల్లో పనిచేయడం జరుగుతుంది.
కాబట్టి రైతులకు మేము ఏ సమయంలో కానీ మాకు చేతనైన సహాయం అందించడం జరుగుతుంది. ప్లస్ వారికి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి కన్వర్జెన్సీ ద్వారా ఏ స్కీమ్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనే విధానాన్ని కూడా మేము రైతులకు తెలియజేయడం జరుగుతుంది. మా సంస్థలో పనిచేసే సిబ్బంది కానివ్వండి, మా స్టాఫ్ కానివ్వండి, ఇంకా ఎవరైనా కూడా వచ్చి సలహాలు అడిగినా కూడా మేము వారికి ఇప్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మేము ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 80 రైతు క్లబ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది మనము కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, చుప్పదండి, చిగురుమామిడి, హుస్నాబాదు, ఈ భీమదేవరపల్లి ఈ గ్రామాల్లో మొత్తము 80 క్లబ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు మేము ప్రజెంటు ఈ క్లబ్ల నుంచి మేము 6 ఎఫ్పిఓలను, రైతు ఉత్పత్తిదారుల ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది నాబార్డ్ సహకారంతో. ఇక్కడ మేము పనిచేసే విలేజ్లలో కూడా ఇప్పుడు సుందరగిరి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కూడా చాలా చక్కగా నడుస్తుంది. ఇప్పటి వరకు 220 మంది సభ్యత్వము కలిగి ఉన్నారు. వారు కూడా మాకు అన్ని వేళలా సహకరించడం జరుగుతుంది. ఇంకా మిగతా వాళ్ళకు కూడా, మిగతా ఎఫ్పిఓలలో కూడా ఫర్టిలైజర్ లైసెన్స్, సీడ్, పెస్టిసైడ్ లైసెన్స్లను కూడా ఇప్పించడం జరిగింది. కొన్ని ఎఫ్పిఓలకు కొనుగోలు సెంటరు, ప్రొక్యూర్మెంట్ సెంటర్ను కూడా ఇప్పించడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఇంకా నాబార్డు ద్వారా ఇంకా ముందు కూడా మిగతా రైతులకు సంబంధించిన కార్యక్రమాలను, ప్రోగ్రాంలను కూడా మేము చేయడానికి ప్రణాళికలు కూడా రచించడం జరుగుతుంది. ఎక్కువగా తీవ్రమైన నీటి ఎద్దడి ఉన్న ప్రాంతం ఇది చిగురుమామిడి మండలంలోని ఈ 2 గ్రామాలు. ఇక్కడ రైతులు అంతకుముందు ఎక్కువ మొక్కజొన్న, పత్తి పంటలు పండించి ఎక్కువ మొత్తము భూమి ఈ ఆర్థిక నష్టాలను చూడడం జరిగింది. కొంతమంది కూడా ఈ 2 గ్రామాల్లో రైతులు ఆత్మహత్యలకు కూడా పాల్పడడం జరిగింది. వీటిని మేము ఆపాలనే ఉద్దేశంతో ప్రీవియస్ ప్రోగ్రామ్ అంతకుముందు ఈ ఎల్ఈడిపి, మేము ఎఫ్ఎల్సి ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ రైతులకు ఏదో ఒకటి చేయాలనే నాబార్డు జిల్లా అధికారి గారి దృఢ సంకల్పంతో మేము ఈ ప్రాజెక్టు ప్రపోజల్ను, కూరగాయల సాగును తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగానే మేము బేస్లైన్ సర్వే ద్వారా 50 మంది రైతులను ఎంపిక చేసుకోవడం జరిగింది. సుందరగిరిలో 25 మంది, బొల్లన్పల్లిలో 25 మంది రైతులను ఎంపిక చేసుకోవడం జరిగింది. వారికి మేము మొదట అవగాహన కార్యక్రమాలు, మనం సేంద్రియ పద్ధతిలో పందిరి కూరగాయల సాగుని ఏ విధంగా సాగు చేసుకోవాలి, సేంద్రియ విధానానికి ఏ విధంగా మళ్లించాలి అనే దాని మీద కేవీకే కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి, హార్టికల్చర్ ఉద్యానవన శాఖ నుంచి, మిగతా శాస్త్రవేత్తల ద్వారా, ఎక్స్పర్ట్స్ ద్వారా, ఆర్గానిక్ ఎక్స్పర్ట్స్ ద్వారా కూడా వీరికి అవగాహన కార్యక్రమాలను ఇప్పించడం జరిగింది. తద్వారా వీళ్లకు 2 విడతలుగా మేము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జీడిమెట్లకు రైతులను ఎక్స్పోజర్ విజిట్కు తీసుకెళ్లడం జరిగింది. అక్కడ వివిధ రకాల కూరగాయల పంటలను మన మల్చింగ్, చైన్ నెట్స్ ప్లస్ పందిరి కూరగాయల సాగులో ఏ విధంగా సాగు చేయడం జరుగుతుంది, ఆ సాగు ద్వారా వాళ్ళకు వచ్చే దిగుబడి లాభాలను కూడా అక్కడ మనకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉన్న హెచ్ఓ వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ ట్రైనింగ్ ఎక్స్పోజర్ విజిట్ వచ్చిన తర్వాత మేము ఇక్కడ మొదట మట్టి నాణ్యత పరీక్షలు చేయించడం జరిగింది. ఆ మట్టి నాణ్యత పరీక్షల ద్వారా భూమిలో ఏ సూక్ష్మమూలకాల లోపం ఉంది, దానికి మనం ఏ ఎరువులు వేసుకోవాలి, సేంద్రియ పద్ధతుల్లో భూమిని ఏ విధంగా మంచిగా మార్చుకోవాలి అనే విధానంలో మేము ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీరికి వేపపిండి, వర్మి కంపోస్టు వీటిని ఇవ్వడం జరిగింది. మనము ప్రతి ఒక్కరికి కూడా 30 రాతి కనీలు ఇవ్వడం జరిగింది. ప్లస్ వారికి మల్చింగ్ షీటు, విత్తనాలు, ప్లస్ మన మల్చింగ్ షీటు, విత్తనాలు, వేపపిండి, ఈ విత్తనాలను కూడా మంచి క్వాలిటీ సీడ్ని ఇవ్వడం జరిగింది. దీని ద్వారా వాళ్లకు రైతులు మన ఉద్యానవన శాఖ నుంచి కూడా సబ్సిడీ కింద విత్తన పెట్టెలను, కూరగాయల పెట్టెలను కూడా సబ్సిడీ కింద 100 ట్రేలను, ఒక రైతుకు 2 చొప్పున 50 మందికి 100 ట్రేలను కూడా
సబ్సిడీ రూపంలో అందించడం జరిగింది. ఇంకా 25 మందికి డ్రిప్లను కూడా ఆన్లైన్ విధానంలో అప్లై చేయడం జరిగింది. రానున్న రోజులలో 25 మందికి కూడా డ్రిప్పులు కూడా రావడం జరుగుతుంది. కొంతమంది ఈ యువ రైతులు వారి ఉత్సాహం తిని వారి టెక్నికల్గా కూడా ఒక 5,000 రూపాయల ఖర్చు చేసుకొని మినీ డ్రిప్ లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని నాబార్డ్ DDM గారు కూడా చూడడం జరిగింది ఫీల్డ్ విజిట్లో. వాళ్ళని అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది. ఈ పండిన కూరగాయలను కూడా ఈ 50 మంది రైతులు 10 గుంటలలో పందిరి కూరగాయల సాగుతో పాటు మిగతా 30 గుంటలలో టమాటా, బెండకాయ, వంకాయ, మన బీన్స్ లాంటి కూరగాయలను పండించడం జరుగుతుంది. వీడికి మార్కెట్ ఉత్పత్తులను కూడా మేము సివిల్ ఫోర్స్ ఆర్గనైజేషన్ వారితో MOU దశలో ఉంది. ఇది కూడా టాటా సర్వీస్ కన్సల్టెన్సీ ద్వారా కూడా సర్టిఫికేషన్ చేయించి ఈ సేంద్రియ కూరగాయలను కూడా దుబాయ్ లాంటి దేశాలకి మా సుందరగిరి FPO ద్వారా మరియు సివిల్ ఫోర్స్ NGO ద్వారా కూడా చేయించడానికి మేము ఆలోచనలో ఉన్నాము. అది MOU దశలో కూడా ఉందని మేము చెప్పుకుంటున్నాము. ఈ ప్రాజెక్టు ద్వారా ముఖ్యంగా రైతులు ఇంతకుముందు రసాయన ఎరువులు వాడడం వల్ల కొంతమంది అనారోగ్యాల బారిన పడి చాలా రకాల డబ్బును హాస్పిటల్లో పాలు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇచ్చిన సేంద్రియ విధానం, వేప నూనె, వేపపిండి, వేస్ట్ డీకంపోజర్ ద్రావణం ద్వారా వాళ్ళు పూర్తిగా కూరగాయలను సేంద్రియ పద్ధతిలో పండించడం జరుగుతుంది. ఈ పండించిన ఉత్పత్తులకు కూడా నాణ్యత, దిగుబడి కూడా బాగా రావడం జరుగుతుంది. ఈ వచ్చిన వాటిని మార్కెట్లో కూడా వాళ్ళు ఎక్కువ ప్రైస్కి ఇచ్చి రైతుల నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ కూరగాయల సాగు చేయడం ద్వారా కూడా కొంతమంది రైతులు వాళ్ళ పిల్లలను మంచి చదువులు, ఉన్నతమైన చదువులు కూడా చదివించడం జరుగుతుంది. ఈ 2 గ్రామాల రైతులను చూసి కూడా మిగతా గ్రామాల రైతులు కూడా మాకు కూడా పందిరి కూరగాయల సాగు చేసుకుంటామని, మాకు కూడా ఇంకా చేయించాలనే డిమాండ్స్ కూడా మాకు రావడం జరుగుతుంది. మేము వాళ్ళకు ఉద్యానవన శాఖ ద్వారా కన్వర్జెన్సీ కింద, DRDA ద్వారా కన్వర్జెన్సీ కింద చేసుకోవాలనేది కూడా మేము వాళ్ళతో మాట్లాడి చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇచ్చి రైతులను వెన్నంటి ప్రోత్సహించినందుకు మా జన వికాస సంస్థ తరపున కూడా మేము నాబార్డు వారికి మరియు నాబార్డు DDM కరీంనగర్ వారికి కూడా మేము మరొకసారి నాబార్డు RO వారికి నాబార్డు DDM కరీంనగర్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయానికి ఆధునికతను జోడించి కూరగాయలు సాగు చేస్తున్నానని, సాగులో అధిక దిగుబడులకు కొత్త పద్ధతులను నాబార్డ్ జన వికాస సంస్థ సహకారంతో శిక్షణ తీసుకొని నాణ్యమైన పంటలు పండించి సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యమని అంటున్నారు సుందరగిరి గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు రాధాకృష్ణ. మా బాబు చేసే వ్యవసాయాన్ని నేను అబ్జర్వ్ చేసిన తర్వాత అదే ఎట్లా అంటే ఆధునిక వ్యవసాయం కాకుండా జమాన్ల వ్యవసాయం అంటే మోటు పద్ధతిలో వ్యవసాయం చేయొచ్చు నేను చూసి తర్వాత మా బాబు చాలా కష్టమైంది. నేను చూసిన 12,000కు నేను ఎక్కడికో పోయి మా భార్య నేను హాయిగా ఉండి ఇది అట్లా చేస్తాడు కరెక్ట్ కాదు. మా బాబు రోజుకి 2,000 సంపాదిస్తాడు. అంటే మా బాబు మీదకి వెళ్ళి నేను వేస్ట్ అనుకొని నేను ఒక 5 రోజులు ఈ మా కరీంనగర్ పక్కకు, మా ఊరు పక్కకు, కరీంనగర్ పక్కకు తిమ్మాపూర్ అనే గ్రామంలో ఒక 3 రోజులు నేను తిరిగిన. ఇదేదో వ్యవసాయం చాలా బాగుందనుకొని, మాకు వాటర్ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి చిగురుమాడు మండలం. నేను ఫస్ట్ స్ప్రింక్లర్లు తీసుకున్నాం, తర్వాత డ్రిప్ ఇరిగేషన్ తీసుకొని మాకు 2 గంటలు వాటర్ ఉంటాయి అంతే బాయిలో, తర్వాత వాటర్ ఉంటుంది. ఆ డ్రిప్ తోటి నేను ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి స్వీట్ కార్న్ ఇస్తాను. స్వీట్ కార్న్ బ్రహ్మాండంగా వస్తుంది. తర్వాత ఆకుకూరలు మా బాబు చేసే విధానాన్ని కొంచెం దానికి ఆధునికతను జోడించి ఆకుకూరల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం ద్వారా మా బాబు ప్రస్తుతానికి 2,000 నుంచి 3,500 వరకు మీ సీజన్లో 6,000 రూపాయలు కూడా ఒక రోజుకి ఆకుకూరలు అమ్మిన రోజులు ఉన్నాయి. ఈ తర్వాత నేను మా బాబు అనేవాడు, అరే నీకంటే మా బాబుగా నన్ను చిన్న పుచ్చేది కాదు కానీ మా అమ్మ అనేది, నీకంటే బాబే నయం రా, బాబే అది చేస్తుండు అంటే నాకు కూడా అనిపించింది, అమ్మ బతకడానికి చదివే ఒక్కటేనా ఇంకేం లేదా అనుకొని నేను బాగా అదే ఈ మా బాబు చేసే పద్ధతులైన వ్యవసాయ పద్ధతులను ఇంకా కొత్తదనంగా చేద్దామని నేను ఇక అన్నిటికీ స్వస్తి చెప్పి వ్యవసాయంకి వచ్చి నేను ఆకుకూరలు పండించుడు కానీ వంకాయ ప్లస్ బెండకాయ, టమాటా మేము ఎక్కువ చేస్తాం. ఇక దీని మీదనే ఇట్లా నేను చేసిన కొద్దికి మాకు నాబార్డ్ సార్ సంపత్ సార్ గారు ఏదో భగవంతుని దయ వల్ల మా సుందరగిరికి రావడం జరిగింది.
ఒకటికి 2 సార్లు మీటింగ్ పెడితే నేను మీటింగ్ అటెండ్ అయ్యి వాళ్ళు చెప్పే విధానాన్ని అది చేసి ఒక FPO ఫార్మర్ ప్రోడక్ట్ ఆర్గనైజేషన్ దాంట్లో నేను సభ్యత్వాన్ని తీసుకొని వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి నేను ఫాలో అవుతూ నేను చేయడం ద్వారా నాకు ఇప్పుడు ఒక రోజుకు మీరు మా ఫీల్డ్ మీదకి వచ్చినా కానీ ఆకుకూరలు అనేది పుష్కలంగా చూడవచ్చు. ఒక రోజుకు 2000 నుంచి 3000 వరకు ఖచ్చితంగా మేమే మా సొంతంగా నేను మా బాపే అమ్ముతాము. మేమే పండించుకుంటూ మేమే అమ్ముతాము. అయితే పండించే విధానాలకు కూడా ఎట్లా అంటే పాత పద్ధతులల్లో చేసే విధానం కొత్తగా ఉన్నది కానీ చేసేటివి మాత్రం పాతయే. అంటే ఈ రసాయనాలు అవి ఇవి బంద్ చేసి కంప్లీట్గా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేయాలి మనం. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఈ ఉన్న రోజులల్లో మనకు కంపల్సరీ నిత్యావసరాలల్లో ఇవి మెయిన్ కాబట్టి మన జీవితంలో ఇవి మెయిన్ కాబట్టి వీటిని రసాయనాలతో కూడి పండించడం కాకుండా ప్రకృతి పరంగా పండిద్దామనే ఉద్దేశంతో మేము ఇప్పుడు మా సుందరగిరిలో ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన అండి. ఆకుకూరలు బ్రహ్మాండంగా రిజల్ట్ బ్రహ్మాండంగా వచ్చినాయి. సంపత్ సార్ ఈ నాబార్డు సంపత్ సార్ గారు కూడా మమ్మల్ని ఇంకా మోటివేట్ చేసి మమ్మల్ని ఇది జీడిమెట్లకు తీసుకుపోయాడు. ఆడుండే విధానాన్ని కృష్ణ ఇంకా మీరు కొత్త పద్ధతిలో మీ దగ్గర చేసే దమ్ముంది కాబట్టి ఇంకా కొత్త పద్ధతిలో మీరు అది చేసుకుంటారని మమ్మల్ని ఒక 3 సార్లు అవుటింగ్ తీసుకుపోయి ఆ విధానాన్ని కొత్త విధానాన్ని మాకు చూపించడం జరిగింది. దాని ప్రకారమే సంపత్ సార్ గారు ప్లస్ అనంత్ సార్ గారు కూడా మాకు పెండల్స్ ఇచ్చారు. పెండల్స్ ఇచ్చి డ్రిప్ ఇచ్చారు, మల్చింగ్ షీట్ ఇచ్చారు. దాని ప్రకారం ఇప్పుడు మేము క్రాప్ వేసుకున్నాం. బ్రహ్మాండంగా ఉందండి. ఇంకా కూడా ఇంకా కొత్త విధానాలతోటి ఇంకా పండియాలనే ఆలోచనతో అదవుతున్నాం. మా బాబే పరిచయం అవుతుండే. నేను తాత చేసినప్పటికీ నాకు చాలా డిఫరెంట్ ఉండే. నీకు ఇంకా చాలా డిఫరెంట్ ఉందిరా, నువ్వే జాబ్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు చదువు బంద్ పెట్టి కంప్లీట్గా ఇట్నే ఇంకా కొత్త పద్ధతులలో వ్యవసాయం చేసి మన జనాలకు మంచి ఆహారాన్ని అంటే మంచి ఆహారానికి సరిపోయే వెజిటేబుల్స్ నేను కరెక్ట్ మంచిది ఇచ్చి నేను ఒక 2 రూపాయలు తీసుకుంటా తప్పులేదనే ఉద్దేశంతో మా బాబు నన్ను ఎక్కువ మోటివేట్ చేసిండు. నేను అదే ఉద్దేశంతో నేను ఏదో ఇప్పుడు స్కూల్ పీటీ చేసిన 2 డిగ్రీలు చేసిన అనేది అన్ని పక్కకు పెట్టి నేను కంప్లీట్గా పొద్దున్న లేవగానే కూరగాయలు అమ్ముకొస్తానండి. కంపల్సరీ మా దగ్గర స్వచ్ఛమైన కూరగాయలు ఉంటాయి. ఎటువంటి రసాయనాలు కెమికల్స్ లేని కూరగాయలు మా దగ్గర. ఆకుకూరలు పుష్కలంగా ఉంటాయి సార్. మేము ఇప్పుడు ఈ నాబార్డులు FPOలు చేయబట్టి ప్లస్ ఈ జన వికాస సంస్థ కూడా మమ్మల్ని చాలా మోటివేట్ చేసింది సార్. ఈ చేయబట్టి మాకు బలం ఉంది, తెలివి ఉంది, కానీ చేసే ధైర్యం లేదు. వీళ్ళు ముంగటికి వచ్చి మా లోపల ఉన్న సృజనాత్మకతను బయటకు తీసి మీరు ఈ విధంగా చేసుకుంటే ఇంకా మీకు డబ్బులు వస్తాయి, ప్లస్ సమాజానికి కూడా ఈ రోగాల బారిలో పడకుండా మంచి ఆకుకూరలు కానీ మంచి కూరగాయలు కానీ అందించిన వాళ్ళు అవుతారనే ఉద్దేశంతో సారు మమ్మల్ని మోటివేట్ చేసిండు. మేము అదే పద్ధతిలో సంపత్ సార్ చెప్పే పద్ధతిలో కానీ మాకున్న నాలెడ్జ్ ప్రకారం కానీ చేసుకుంటూ మంచి లాభాలను మేము తీసుకుంటూ అప్పటికున్న పరిస్థితులలో ఇప్పటికున్న పరిస్థితులలో మేము ఆర్థికంగా కూడా చాలా ఎదిగాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే జనాలకు కూడా మేము మంచి స్వచ్ఛమైన కూరగాయలు కూడా అందించడం జరుగుతుంది సార్. బొల్లోనిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఉన్నత చదువులు చదివినా కూడా వ్యవసాయంపై ఆసక్తితో సాగులోకి దిగాడు. తక్కువ నీటితో కూడా సాగు చేసుకునే ప్రకృతి వ్యవసాయమే లాభదాయకమని నాబార్డ్ సహకారంతో ప్రకృతి వ్యవసాయంలో శిక్షణతో పాటు తాము పండించిన సేంద్రియ ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేస్తున్నారని అంటున్నారు ఈ రైతు. పీజీ దాకా చదివాను, హైదరాబాద్లో జాబ్ చేశాను. అక్కడి శాలరీ సరిపోక ఇక్కడికి వచ్చి నాన్న వాళ్ళ దగ్గర ఉన్నాను. నాన్న వ్యవసాయం చూసి నేను కూడా మాకు 10 acres భూమి ఉందండి, ల్యాండ్ ఉంది. అందులో డాడీ వ్యవసాయం చేస్తే నేను కూడా డాడీతో వెళ్ళి చేశాను. మాకు కూరగాయ సాగు చేశాము. అట్లా మాకు అప్పుడు నాబార్డు వాళ్ళు జనవిక సంస్థ ద్వారా మాకు కనీళ్ళన్ని సబ్సిడీ ద్వారా కనీళ్ళు అన్ని విత్తనాలు, మల్చింగ్ షీటు, సేంద్రియ ఎరువులు మాకు ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా మేము ఎటువంటి రసాయనాలు వాడకుండా మాకు సేంద్రియ ఎరువులతో కూరగాయలు పండించడం జరుగుతుంది. అప్పుడు మాకు కూరగాయల సాగు లేక ముందు ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ దిగుబడి వచ్చేది. ఇప్పుడు కూరగాయల ద్వారా మాకు వాటర్ తక్కువ కానీ రసాయనాలు ఇప్పుడు సేంద్రియ ఎరువులు తక్కువ కానీ మాకు దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. ఇట్లా ఆదాయం కూడా ఎక్కువ ఉంటుంది. సేంద్రియ ఎరువుల ద్వారా పండించడం కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఖర్చు తక్కువ అవుతుంది కాబట్టి ఆదాయం కూడా ఎక్కువ ఉంటుంది మాకు. రసాయనాలు వాడడం వల్ల అవి కూరగాయలు తినడం వల్ల మనం కూడా హెల్త్ కూడా ఖరాబ్ అవ్వడం జరుగుతుంది. అందుకని మనం సేంద్రియ ఎరువుల ద్వారా మన హెల్త్ కూడా బాగా చేసుకోవచ్చు అని ఒక ప్లాన్తో మేము ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ సేంద్రియ ఎరువుతో తీసిన కూరగాయలకు మంచి డిమాండ్ ఉందండి. ఎందుకంటే వాటి రసాయనాలు వాడేదానికంటే ఇవి చాలా బాగుంటాయి. మన రైతుల దగ్గర కూడా వచ్చి వాళ్ళే తీసుకెళ్తారు కూరగాయలు కూడా. ఇప్పుడు మన నాబార్డు వాళ్ళ సంస్థ ద్వారా మనకు కూడా వాళ్ళే వచ్చి మార్కెటింగ్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళు ఫ్రీ సబ్సిడీ కింద మనకు బాక్సులు కానీ అన్నీ వాళ్ళే వచ్చి దిగుమతి కూడా వాళ్ళే తీసుకెళ్తారు. ఆదాయం కూడా మంచిగా మనకు బాగుందండి.
ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.